డాడీ లేదు డాడీ లోపల చదువుకుంటున్నాను. అబ్బా బాగా రాస్తున్నావా? బాగా రాస్తున్నాను డాడీ. ఎలాగుంది స్టడీ? ఎలాగుంది? చాలా చక్కగా అన్ని జరుగుతుంది డాడీ. మంచిది డాడీ. చెప్పు నాన్న. బయటికి వెళ్ళాను డాడీ. అంటే మీ పర్మిషన్ లేకుండా ఈరోజు నేను బయటికి వెళ్ళలేదు కదా. సరే ఖర్చు డబ్బులు ఏమైనా ఉన్నాయా? లేదు డాడీ. సర్లే ఇస్తాను. ఓకే డాడీ. థ్యాంక్స్ డాడీ. ఓకే డాడీ. ఓకే జాగ్రత్త. బ్లెస్ మీ డాడీ. మా డాడీ నటించకపోతే మనకు అస్సలు ఏదో చెయ్యాలని మా నాన్న దగ్గర తప్పదు. కానీ నా పేరు భగవాన్ అంట, నా డాడీ భగవాన్ అంట. ఏదో చెయ్యాలి కదా, లేకపోతే ఖర్చులు డబ్బులు ఇవ్వడు. కాబట్టి ఏదో నా దగ్గర అలా నటించేస్తుంటాడు. ఇంటిలో నా అంత మంచివాడు అవ్వలేరు, బయట నా అంత పోటీగాడు కూడా అవ్వలేడు. ఆ సంగతి మా నాన్నకి తెలియదు. వాడి పిచ్చి తనది. హాయ్ రసా, ఎక్కడున్నావు? నువ్వు అక్కడే రాదు, బ్యాగ్స్ అని పిలిచావు. కాలేజ్లో ఇంట్లో భగవాన్ నేను సత్యసాయి భగవాన్ రా, అందరూ భగవాన్ అంటాడు. ఓకేరా, ఎక్కడున్నావు? మరి బయలుదేరుతామా? మరి తాగుతావు కదా నువ్వు? ఓకే, అయితే రెడీ అయిపో. మా అడ్డ తెలుసు కదా, ఆలీగాడికి ఒకసారి ఫోన్ చెయ్యు, గ్లాసులు అన్నీ రెడీ చేస్తాడు. అవి వచ్చి రే ఇల్లు మాత్రం నాదండి రే. ఓకే, వచ్చి మరి అక్కడికి పోదాం. ఓకే రే నువ్వు వెహికల్ ఏం తెస్తున్నావా, లేదు నా ఆడి కార్ తీయమంటావా? ఓకే, పెట్రోల్ నాది కదా. హాయ్ రసా, వెళ్ళరా గ్లాసులు పట్టుకుంటారా? చూస్తావా? బాడీలో సర్వెంటర్ లాగా ఉండాలి. ఇంకేంటి రసా, ఎలాగున్నావు? బాగున్నావు కదా? రే మినరలేనా జనరలా? రే మినరలా జనరలా? ఓకే. అరే రే ఆపురా, మొత్తం నేనే కదా తాగుతాను, కొద్ది పోయిరా. తీరా బాబు, తల లాగేస్తుంది. కాలుస్తారా? కాల్చరా, పైకి వస్తావు. ఈ పొగ ఎంత పైకి వస్తుందో అంత పైకి వస్తావు. అన్నీ గుడ్, బ్యాడ్ లక్, మళ్ళీ నేను చేయలేను.
రా, నువ్వు కింద కూర్చుంటే నేను పైన కూర్చోడు, నువ్వు నేను ఒకటి కాబట్టి దాదమ్మా చేస్. తీరా ఇప్పటికే చాలా తాగిస్తాను, ఇవన్నీ తీయు. తగ్గిపోతురా హాయ్ అమ్మో, హౌ ఆర్ యూ? ఐ ఫైన్ రా. ఏ శామ్ 5 minutes, మా లవర్ ఫోన్ చేసింది. ఎలా ఉన్నా? చాలా రోజులు అయింది కదా చూసి. ఇంకేంటమ్మో, నేను చాలా బాగున్నాను రా. ఓకే. ఏ శామ్ ఫీల్ అవుతున్నావా? ఒక 5 minutes. అరే మళ్ళీ అలా మర్చిపోతాను రా, ఒక 5 minutes రా. ఏంటి తిన్నావా? జస్ట్ ఇప్పుడే తిన్నా. డీపీ పెట్టమంటావా? తిన్నట్టుగా ఫోటో పెట్టమంటావా? 5 minutes డార్లింగ్, సెండ్ చేస్తాడుగా. అరే ఏంటో నీ బాధ, ఒక్క 2 నిమిషాలు నువ్వు ఉండమ్మా, నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను. ఏరా శ్యామ్, పిచ్చి కాదురా, నా పిల్లరా, అది నా పిల్ల. అరే శ్యామ్, అరే శ్యామ్, నీకు చాలా సార్లు చెప్పాను అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడుకో. అమ్మాయి ఒక సంవత్సరం ప్రేమ అంటుంది, ఇంకో సంవత్సరం లేదు అంటుంది. ఓరా అది నాకు తెలుసురా, అది లవ్ అట్రాక్షన్, బట్ నీకు అర్థం కాకపోవచ్చు. వాట్సాప్ నెంబరా? లేదురా. రే చాలా మంచి అమ్మాయిరా, అది నా పిల్లరా. అరే అనుకోవడం ఏం లేదురా, ఆయన ట్రూ లవ్, ఇద్దరు చాలా సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నాం. అరే మేమిద్దరం చాలా సిన్సియర్గా లవ్ చేసుకుంటాం, నీకు నమ్మించాలని ఇవేం లేదు కదా. అరే శ్యామ్ నువ్వు ఆపు టాపిక్. రే చాలా రేట్ చేస్తున్నావు టాపిక్, ఆపు. ఒట్టికి నీకు నా ఫ్రెండ్షిప్ బాండింగ్ పోతే, డిస్కషన్ పోతే. శ్యామ్ నువ్వు ఆపు. హలో సార్ చెప్పండి. ఒకసారి స్టేషన్ దగ్గరికి వెళ్తారా? స్టేషన్కి ఏమైంది సార్? ఏం వెయిట్ కావాలా? స్టేషన్ దగ్గరికి వెళ్ళండి, ఎస్ఐ గారితో మాట్లాడేసి. ఓకే సార్, ఓకే సార్, నేను చూసుకుంటాను. ఎవరు సార్? ఎవరు లోపల ఉన్నారు? మనవాడే ఉన్నాడా? ఓకే ఓకే, వెళ్తాను.
అసలు తీసుకురావట్లేదు సార్ ఒక్కసారి సార్ నువ్వు ఒకేస్తున్నావు మధ్యలో సార్ మా నాన్నగారు కలగండి ఉన్నాడా సీఏ ఎలా ఉన్నాడో కొంచెం కవర్ ఉన్నారండి అది ఎప్పుడంతే మళ్ళీ అడిగాం సరేనా వచ్చి తీసుకురా ఏంటండి సీఏ గారు చెప్పండి బాగున్నారా ఏంటి చాలా రోజులు అయింది కనిపించట్లేదు మేము ఇక్కడే ఉంటాం మీరు ఎక్కడ ఉంటారు మేము కోట్లోనే ఉంటాం మరి మీరు రావట్లేదు వాటికి వస్తాం నెక్స్ట్ బిజీ అయిపోయారు బాగా ఈ మధ్యన ఏ మనోడు లోపంలో ఉన్నాడు ఏ చిన్నదే ఏదో చిన్న బార్లో గొడవ ఏంటంటే తీసుకొచ్చారు కదా తెచ్చాం పెద్ద గొడవ ఏం కాదు కదా అది అక్కడ చూస్తే అలీ ఇక్కడ సీసీ కెమెరాలో కూడా ఏమైనా ఆఫీస్ ఆఫీస్ అవన్నీ మా తప్పు కాదు కదా ఇక్కడ ఏం లేదు ప్రూఫ్లు లేవు చిన్నదే ఇదంతా లేడిచ్చే బాబు తీసుకొచ్చాను నో అబ్జెక్షన్ మనం రిలీజ్ చేసేయండి రిలీజ్ చేసి సర్మా నిన్నే మా సారు చైతి తెలుస్తున్నారా సాంప్రదాయం మామూలుగా నాన్న భగవాన్ చెప్పాలి డాడీ చెప్పండి డాడీ చిన్నవే డాడీ జస్ట్ ఫ్రెండ్స్తోని అలా లేదు డాడీ వాడే నన్ను రెచ్చగొట్టిన నేను ఎవరితో గొడవ పడను కదా డాడీ మీకు తెలియదా నా గురించి ఓకే డాడీ కావాలన్నప్పుడు డబ్బులు తీసుకోవాలి డాడీ ఫ్రెండ్స్ బర్త్డే ఉంది మీరే అది కూడా వెళ్ళమంటే కామనే అవి మా టైం అప్పుడు కూడా మేము చేస్తాము ఓకే డాడీ మీరు వెళ్ళమంటేనే నేను కూడా వెళ్తాను ఓకేనా డాడీ అలాగే వెళ్తాను డాడీ అలాగే వెళ్తాను బ్లెస్ మీ డాడీ హలో హలో శామ్ నేను రా బ్యాగ్స్ చెప్పు బ్యాగ్స్ సారీ రా మన జరిగింది పెద్దగా పట్టించుకోకు అదే మన అదే బర్త్డే ఉంది కదా ఆడి పేరేం పేరు 3 సంవత్సరాల ముందు కిరణ్ సింగ్ ఆడి బర్త్డే కదా వస్తున్నావా అయితే అదేరా మన అడ్డా దగ్గర కూడా కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం మీరు కొద్దిగా బయలుదేరి వస్తే శామ్ మనసులో ఏం లేదు కదా నాకైతే ఏం లేదు ఎందుకంటే నేను లోపలికి వెళ్ళాను కదా ఓకే అయితే వచ్చి మన అడ్డాకి సేమ్ ప్లేస్ ఓకే తాగుతావు కదా బిల్లు నాదే వచ్చిరా ఓకే కటింగ్ చేయమని చెప్పలేదు హాయ్ రా శ్యామ్ ఎలాగున్నావు నువ్వు నా జిగిడి దోస్తురా రే 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 ఎంత మాట శ్యామ్ ఇంత తాగుతూ మాట్లాడదారా తాగకపోతే మాట్లాడడం అవ్వదు అందుకే చూడు కొద్దిగా తాగిన ఎక్కువ మాట్లాడాలంట
అది దిగడానికి కాదు, ఎదుటి వ్యక్తికి ఎక్కడానికి. ఆ తాగి వీడికి ఎక్కిస్తాడు. సరే నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఈ చీప్ లెక్కర్ వద్దని. మరి ఇదే తాగే మనం అయ్యిందో పోయాడు రా. అలా అక్కడ జోక్ ఏంటంటే ఆడు తాగిసిపోయాడు, ఆడ వచ్చిన వాళ్ళందరూ మందు కోసం కొట్టుకుంటున్నారు. ఆడు తాగిసిపోయాడని తెలుసు కదా, బుద్ధి లేదు. అయినా మనం కూడా తాగాల. పోతాం దానికేంటి, తాగుతాం. పోయిరా. అంతా బాగుంది కానీ అమ్మాయి నాకు నచ్చట్లేదు. అరే శ్యామ్, మళ్ళీ టాపిక్ రీచ్ చేస్తున్నావు, వద్దు. కాదురా, అమ్మాయి వాడుకుంటది, ఫ్రెండ్ అంటారా. అరే శ్యామ్, నా పర్సనల్ జోలికి రాదు. అరే నీకు చెప్తూనే ఉన్నా అమ్మాయి మంచిది కాదు. అరే శ్యామ్, నీకు ఫ్రెండ్ అంటున్నా సరే నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు. అరే శ్యామ్, అరే శ్యామ్, అమ్మాయి మంచిదే కాదురా. శ్యామ్ కాదురా, అరే అమ్మాయి గురించి నాకు తెలుసు. చెప్పిన మాట వినరా. అమ్మాయి గురించి నాకు తెలుసు. ఏం తెలుసు? ఇన్స్టా ఐడియా ఉంది కదరా. ఇన్స్టా ఐడియా? యా, ఇది కూడా ఇస్తాను రేపు ఈ మధ్యన. చూడవు కదా రే, అంటే నీకు తెలియదు. నేను ఒక్కటి చెప్తాను విను. తెలియదు కదా. ఇంట్లో మా నాన్నకి మోసం చేస్తానేమో కానీ అమ్మాయికి నేను ఏ రోజు మోసం చెయ్యలేదు, చెయ్యబోను. నువ్వు చెయ్యవు, అమ్మాయి నేను చేస్తున్నా. అరే శ్యామ్, నువ్వు చూసావా? నాలోనే స్టార్ట్ చేస్తుందా? అరే శ్యామ్, రాంగ్ గా మాట్లాడుతున్నావు. కాదురా. అరే శ్యామ్ వద్దు. అరే మంచిదే కాదురా. శ్యామ్ వద్దు. మాట వినురా. అరే మంచిదైనా నేను లవ్ చేసిన అమ్మాయి చాలా మంచిది. అరే నువ్వు అనుకుంటున్నా. అరే శ్యామ్, నువ్వు ఎక్కడ ప్లేస్ లో అయినా చూసావా? చూసారా? ఎక్కడ చూసావు? చాలా దగ్గర. రూమ్స్ కి ఇంకా స్మోకింగ్, అబ్బా, డ్రింకింగ్, ఇంకా ఇంకా శ్యామ్ వద్దు. అరే రే శ్యామ్ వద్దు. శ్యామ్ వద్దు చెప్తున్నాను విను. శ్యామ్, నీ చాలా తాగేసా శ్యామ్. అరే శ్యామ్, లేరా లే, ఇంటికి పోతాలే శ్యామ్. అరే లేవో, ఇంటికి పోదాం. అరే వద్దురా శ్యామ్. అరే అమ్మాయి గురించి అలా మాట్లాడు. అరే నువ్వెంత నాకు అమ్మాయి కూడా అంతే శ్యామ్. రే నువ్వు నా బుజ్జి తమ్ముడు, రే నువ్వు నాకు చిట్టుకొండ శ్యామ్. అరే పదరా, రే పోదాం. రే అలీ, అలీ ఇల్లు ఎగట్లేదా? సరే చూడు శ్యామ్. రే శ్యామ్, శ్యామ్, శ్యామ్. రే రే శ్యామ్ నిందా. రే పద ఇంటికి పోదా. రే కారు ఇక్కడ శ్యామ్. రే శ్యామ్, రే శ్యామ్ నిందా. అరే శ్యామ్ పదరా. రే శ్యామ్ ఇంటికి పోదాం పదరా శ్యామ్. అరే శ్యామ్, రే శ్యామ్ లేవు. రే శ్యామ్, రే అలీ, రే శ్యామ్ లేగట్లేదురా. రే శ్యామ్, రే శ్యామ్, రే శ్యామ్ లేగు. శ్యామ్, హలో సార్. చెప్పండి. బార్లో మా ఫ్రెండ్స్ కొట్టుకున్నాడు సార్. ల్యాప్టాప్ వస్తుంది. వస్తాం. రే శ్యామ్ పోదాం పదరా. శ్యామ్ పోదాం పదరా, పోలీస్ బండి వస్తుంది. ఏంటి ఇక్కడ? నేనే కొట్టాను. నీకు మొన్న చేంజ్ చేసిన మారావా? రే శ్యామ్, రే శ్యామ్, వదిలి కూడా కావాలా నీకు? రే శ్యామ్, నువ్వు మారావా? కూర్చో. కూర్చో.
ఒరే, నేనేంటో నీకు వదిలిరా. నువ్వేంటో మారవు. మారవురా నువ్వు. శ్యామ్, మారవా? నీ జీవితం మార్చుకోరా. ఒంటికి ఎందుకురా తాగిపోతు, గొడవలు ఎందుకురా? శ్యామ్, ఇప్పుడేనే ఆ మందు ఎవరు మామూలురా బాగుపడతారు. మళ్ళా పోయి ఎస్ఐ చెప్పుకోండి ఇందులో. హలో హలో సార్ చెప్పండి సార్. ఎక్కడ ఉన్నారు? సార్ నేను కోటి దగ్గర ఉన్నాను సార్. ఒకసారి వస్తారా? ఏమైంది సార్? మళ్ళీ ఏమైంది సార్? ఇంటి దగ్గరికి రండి ఒకసారి. వస్తున్నాను సార్, ఇంటి దగ్గర వస్తున్నాను. ఓకే సార్. సార్ చెప్పండి సార్. ఇక్కడ అర్జెంట్గా ఫోన్ చేశారు. ఇప్పుడు ఫోన్ చేసే చెప్తారు ఇక్కడ రెడ్డిగా ఉన్నారు. బాబుకి వాడు రేప్ చేశాడు, జైల్లో ఉన్నాడు, మటర్ కేసులో నిలుపుకున్నాడు. తీర్పు నేనే ఒక తండ్రిగా ఒక జడ్జిగా నీ తీర్పు తీర్చాలి. సార్ మీరే ఒక జడ్జిగా ఉండి మరి ఏం తీర్పిస్తారు సార్? ఎందుకు ఇలా చేశారంటే నేను ఎప్పుడైతే చూస్తున్నాను మీరు చాలా న్యాయంగా పనిచేసేవారు. కొడుకు విషయంలో మరి ఏం జరుగుతుందో ఇప్పటికే చాలా మా కేసులు ఉన్నాయి. పాత కూడా ఇద్దరు ముగ్గురు అటెంప్ట్ మాట కూడా చేశాడు. సర్లే చూస్తాము కోర్టులోనా. మనం టేకప్ చేద్దాం కేసు. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. మీరు అది ఇచ్చేయండి, దానికి నేను సేవ్ చేయడానికి చూస్తాను. ఓకే. ఓకే సార్. ఏం చెప్తా అండి, మళ్ళీ మనోడు మర్డర్ చేసాడు ఈసారి. అవునండి, ఏంటన్నాడు ప్రతిసారి ఎప్పటికే వెళ్తున్నాడు కొట్టడానికి. ఈసారి బయటకు వచ్చే అవకాశం ఉందా? కష్టం అండి. చూడండి బెయిల్ కూడా రెడీ చేశాను. లేదండి, కష్టం అండి. చూడండి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఆల్రెడీ నేను బెయిల్ కూడా రెడీ చేశాను. సార్ చెక్ చేయండి, ఏమైనా అవకాశం ఉంటుందో తెలియండి. లేదు, వదలడానికి సరేండి, కోర్టులో చూసుకుందాం. కోర్టులో వాడు ఎక్కడ ఉన్నాడు? కానిస్టేబుల్ ఎక్కడ ఉన్నాడు? రే భగవాన్, ఐ am back. వీడికి ఇంకా బుద్ధి పోలేదు. వీడికి 4 తగిలిస్తే కానీ తగిలించారు వీడికి. ఇది మారాడు. ఇంకా కోర్టులో చూసుకుందాం. సరేరా కానిస్టేబుల్ జడ్జి గారు, ఒక మర్డర్ కేసు వచ్చింది, తెచ్చాను. ఓకే. మరి ఇతని తరఫున ఏమని తరఫున నేనే లాయర్ని. మరి ఇక్కడ ప్రూఫ్స్ అన్ని కూడా మేము ప్రొవైడ్ చేసాం. యాక్చువల్లీ జరిగిన బాగా సీసీటీవీ కూడా లేదు. సాక్షులు కూడా ఎవరు రాలేదు, ముందుకు వచ్చి చెప్పలేదు. వాళ్ళ ఫ్యామిలీ తరఫున కూడా యాక్చువల్ ఎవరు రాలేదు ముందుకి. ఎవరో కొంతమంది విట్నెస్ ఎవరో చూసారని చెప్పి మా వాడి మీద ఈ వేయడం అంత సమంజసం కాదు. ఈ ఫైల్ మీకు ఇస్తున్నారు, కొంచెం అన్ని చెక్ చేసి మీరేదో చెప్పండి. ఇతనిపైన అనేకమైన నేరాలు, అనేకమైన ఆధారాలతో కూడి ఉన్నది. మరి ఇతనికి 103 సెక్షన్ ప్రకారంగాను ఉరి శిక్ష విధించబడుతుంది. కరోనా
ఇంకా నెక్స్ట్ హియరింగ్ ఏం డేట్ ఇస్తారా? ఫైనల్ జడ్జ్మెంట్ పైన ఇంకేమీ లేదు. అనేకమైన ఆధారాలతో మనకి ఓకే బ్యాగ్స్ ఇన్ని చేసావు, లాస్ట్కి ఉరి తెచ్చుకున్నాం. ఏమన్నా ఎంతకని కాపాడుతారా నీకు? బ్యాగ్స్ అన్నాం, పెద్ద బ్యాగ్ వేసుకున్నాం నెత్తి మీద. అది అలా ఉంటుంది. ఓకే తీసుకెళ్ళండి. చేతియండి, ఒళ్ళు కంప్రెషన్ పడుతుంది. ఒక జడ్జిగా ఒక న్యాయస్థానంలో సొంత కొడుకైనా కూడాను అది న్యాయస్థానం ఎప్పటికైనా సరే, కన్న కొడుకైనా సొంత అన్నదప్పుడైనా ఎవరైనా కూడాను కోర్టు తన పని న్యాయంగా ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయంగా తీర్చవలసింది. కానీ మేము అంత చక్కగా ప్రతిసారి డాడీ వెళ్ళి వస్తున్నాను అని చెప్పినా కూడాను నీలో ఉన్న లోపాన్ని నేను పోల్చుకోలేకపోయాను. కానీ ఎంత స్థాయికి వస్తామని ఈ పరిస్థితుల్లో ఉంటామో అని నేను ఎప్పుడు ఊహించలేదు. నాకు కానీ కానీ మీ పైన ఉన్న ఒక కేసు ఉరిశిక్షను ఆపండి, వెళ్ళండి. కన్న కొడుక్కి ఉరి స్తంభం ఎక్కించారు, వెళ్ళండి ఇక్కడ నుండి. మీ ప్రేమ దొంగ ప్రేమ. నన్ను మీరు ప్రేమించలేదు. ఈరోజు నన్ను మీరు ప్రేమించుంటే నన్ను ఎందుకు ఉరి శిక్ష వేస్తారు? బాబు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. నా చావేదో నేను చస్తాను. విధించరుగా మహాప్రభు, మీరు విధించరుగా శిక్ష. నాకేమొద్దు, మీరు వెళ్ళండి. మీ దొంగ ఏడుపులు నా దగ్గర వద్దు. దయచేసి మీరు వెళ్ళండి. పెద్ద వచ్చి ఏం చేస్తున్నారు? మీరు నా మీద పడిన శిక్ష మీ మీద వేసుకున్నట్టుగా మీరు ఏం చేస్తున్నారు? వద్దు బాబు, వచ్చిన దారిలో వెళ్ళండి. మీకు ఇంకొక అమ్మాయి ఉంది, మీ భార్య ఉన్నారు. ఉరి శిక్ష పడకుండా ఆ నిందపోని నా మీదనే వేసి ఎన్నో కోట్లకి సార్ ఏం మాట్లాడుతున్నారు? మీ మీద వేసుకోవడం ఏంటి? వదిలేదు సార్, వద్దు. మీరు నా మీద ఉన్న శిక్ష ఎవ్వరు వేసుకోవద్దు. నేను ఇలానే పోతాను. బాబు నాయర్ గారు మీ జడ్జి గారిని తీసుకుని వెళ్ళండి. సొంత తండ్రి జడ్జిగా ఉన్నాడు. సార్ నేను అన్ని చెక్ చేశాను. పేపర్స్ కూడా మీరు ప్రెసిడెంట్ గారికి పెట్టారంట మీ మీద ఉరేయమని. అవును, పెట్టారు. అది కాసేపట్లో తీర్పు కూడా వస్తుందంట. ఓకే, మనం కనుక్కుందాం. అదేమైందండి? ఉరిశిక్ష నాన్నగారికి వేయమని అతను పెట్టుకున్నారంట. అది ఓకే అయిపోయిందా? అలా చేస్తారండి. పోలీస్ సార్, ఉరిశిక్ష అతను ఏదో లెటర్ పెట్టుకున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నేను తప్పు చేశాను, నేనే చనిపోతాను. అతను ఏదో లెటర్ పెట్టుకున్నారు జడ్జి గారు. అతనికి ఉరిశిక్ష వేయాలని ఆర్డర్ అయితే వచ్చింది. అతనికి వేయండి. మరి ప్రెసిడెంట్ గారు ఆర్డర్ని మనం అయితే తిరస్కరించాం. మరి ఏం చేయాలో మీరు ప్రొసీడ్ అయిపోండి. ఇక ఆల్రెడీ పేపర్స్ కూడా నాకు దూరం తీసుకుని వెళ్ళిపోండి. నాకు కొంచెం దూరం తీసుకుని వెళ్ళండి. ఓకే కానీ పోలీస్ త్వరగా ఏయ్, నేను ఒప్పుకోను. నా బదులు మా నాన్న చనిపోకూడదు. చాలా ఎక్కువ చేసి ఇప్పటికి వెళ్ళు. నాన్న! 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 సరే ఇదే ఫైనల్ గా ముందు వచ్చినట్టు ఫైనల్ వచ్చినట్టు ఓకే అండి. సార్ మీ నా కొడుకుని చివరి కోరిక ఏంటి? నా కొడుకుని నా ఎదుటే ఉంచండి.
వాడు చూస్తుండగానే నాకు నాన్న సార్ లేదు. నాన్న వద్దురా. నాన్న తండ్రి పడిన బాధ నాన్న కుమారుడికి తెలియాలి కదా. నాన్న వద్దున్నానా నాన్న వద్దున్నానా నాన్న ప్లీజ్ నాన్న కాదన్నా ఆఖరి కోరిక నాన్న ప్లీజ్ నాన్న నాన్న వద్దున్నానా తీసుకురండి ఆఖరి కోరిక మన కాదన్నా నాన్న వద్దున్నానా నాన్న ప్లీజ్ నాన్న నాన్న వద్దున్నానా నాన్న ప్లీజ్ నన్ను వదలండి నన్ను వదలండి నన్ను వదలండి ప్లీజ్ నాన్న 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 ప్లీజ్ వదలండి ప్లీజ్ వదలండి నేను భగవాన్ నానా నానా నేను భగవాన్ నానా భగవాన్ నానా నానా మీరందరూ ఈ సన్నిధిని చూశారు కదా నాన్న లే నానా తండ్రి నానా తన కుమారుని కోసం నానా ప్రాణాన్ని నాన్న లే నానా నానా ఇటువంటి త్యాగం నాన్న. నిజంగా ఇది నాన్న లే నానా యువకులందరికీ. నాన్న లే నానా ఈ సమాజంలో వాళ్ళు ఎంత నాన్న లే నానా నానా ఒక అమ్మాయి కోసం ఒక మందు కోసం దేనికో బానిసైన అనేక మంది మరణిస్తుంటారు. నానా కానీ తల్లి తన కుమారుడి కోసం మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. నానా ఈ విధంగానే యేసు ప్రభు వారు మన తండ్రి అయి ఉన్నారు. నానా ఆయన ఈ భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం నాన్న లే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తము ఆయన శిలువలో మరణమయ్యాడు. ఈ తండ్రి చూపించిన ప్రేమ నానా మీకు ఎంతో కన్నీరు తెప్పిస్తే మరి మన పరలోకపు తండ్రి అయిన ఆయన ప్రేమ ఈ ప్రపంచాన్ని జయించింది. క్రిస్మస్ అనగా ప్రపంచానికి వెలుగు వచ్చిందని అర్థం. మన జీవితంలో రక్షణ వచ్చిందని అర్థం. ఈ ప్రపంచంలో అనేక ప్రేమలున్న మన తండ్రి అయిన యేసు ప్రేమలో ఎటువంటి కల్మషము లేదు.